ఓం నమో వెంకటేశాయ. సీతాపతిం కమలపత్ర విశాలనేత్రం రామం కృపాకరమనంత గుణానురక్తం ఇంద్రాది సర్వసురసిద్ధ సుపూజితాంఘ్రిం నిత్యం భజేహమసునాయకమప్రమేయం. అనంతమైనటువంటి కళ్యాణ గుణములు గలవాడు, ఇంద్రాది సమస్త దేవతలచే పూజింపబడువాడు, జానకి ప్రాణనాథుడు అయినటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 428వ రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా అన్నమాచార్యుల వారి సంకీర్తన అయినటువంటి జపించరే సర్వజనులు అనేటటువంటి సంకీర్తనను శ్రీమాన్ గురజాడ మధుసూదన్ రావు గారు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. జయతు జయతు మంత్రం జన్మ సాఫల్య మంత్రం జయతు జయతు మంత్రం జన్మ సాఫల్య మంత్రం జనన మరణ క్లేశ విచేరమంత్రం రఘుపతి ప్రియ మంత్రం రఘుపతి ప్రియ మంత్రం రామ రామేతి మంత్రం రామ రామేతి మంత్రం శ్రీరామ మంత్రం రఘురామ మంత్రం జపియరే సర్వజనులు ఈ నామము జపియరే సర్వజనులు ఈ నామము తమరపమును పుణ్యాలకు రామనామము జపియరే సర్వజనులు ఈ నామము తమరపమును పుణ్యాలకు రామనామము జపియరే సర్వజనులు ఈ నామము నామము శాంతికరము రామచంద్ర నామము శాంతికరము రామచంద్ర నామము భ్రాంతులనదు రామభద్ర నామము శాంతికరము రామచంద్ర నామము భ్రాంతులనదు రామభద్ర నామము సుఖమిచ్చు రఘువీర నామము సుఖమిచ్చు రఘువీర నామము భూమి తిరుగదేతుడదివో శ్రీరామ నామ
కలిదోషహరము రాఘవ నామము కలిదోషహరము రాఘవ నామము సర్వఫలదము సీతాపతి నామము కలిదోషహరము రాఘవ నామము సర్వఫలదము సీతాపతి నామము కులత శోభనము కాకుశ నామము కులత శోభనము కాకుశ నామము అనిరళమైన గిరివు రామనామము కులత శోభనము కాకుశ నామము అనిరళమైన గిరివు రామనామము సర్వజనులు ఈ నామము సమరపమును పుణ్యాలకు రామనామము జపించే సర్వజనులు ఈ నామము గుమితమైనది రఘుకుల నామము గుమితమైనది రఘుకుల నామము అతి సుముఖము దశరథ సుత నామము గుమితమైనది రఘుకుల నామము అతి సుముఖము దశరథ సుత నామము అమితమై శ్రీ వెంకటాద్రి నాయకుడై అమితమై శ్రీ వెంకటాద్రి నాయకుడై రమించేతని రామనామము అమితమై శ్రీ వెంకటాద్రి నాయకుడై రమించేతని రామనామము జపించే సర్వజనులు ఈ నామము తమరపమున పుణ్యాలకు రామనామము జపించే సర్వజనులు ఈ నామము నామము రామనామము శ్రీరామ నామము రఘురామ నామము దివ్యమైనటువంటి సంకీర్తనను శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ
హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణ పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధీత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం ధర్మాచరణద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోకవ్యాఖ్యాన పురస్సరం అష్టపంచాశసర్గశ్లోకపారాయణం తథా శ్రీధన్వంతరి మంత్రపారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీవాల్మీకి ప్రార్థనా కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా వాల్మీకిగిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్య రామాయణ మహానదీ. శ్రీరామ ప్రార్థనా అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ స రామః శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే అష్టపంచాశः సర్గः. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. వక్తవ్యశ్చ మహాబాహుః ఇక్ష్వాకుకులనందనః పితరం యౌవరాజ్యస్థః రాజ్యస్థమనుపాలయ. రామచంద్రమూర్తి సుమంత్రుల వారి ద్వారా దశరథ మహారాజుకి పంపించినటువంటి సందేశాన్ని సుమంత్రుల వారు అయోధ్యానగరంలో కౌసల్యాదేవి యొక్క అంతఃపురంలో ఉన్నటువంటి కౌసల్య మొదలైనటువంటి ఆ స్త్రీ పరివారంతో కూడి ఉన్న దశరథ మహారాజుకి తెలియజేస్తున్నాడు. తెలియజేస్తూ రాముణ్ణి ఆ గంగానది తీరంలో విడిచి వచ్చినటువంటి సంగతిని వాటిని చెప్పిన తర్వాత రాముడు మొదటగా తండ్రికి
నమస్కారం చేసి తన శిరస్సు వంచి తన పాదము తండ్రి యొక్క పాదములకు నమస్కరించినట్లుగా తెలియజేయమని ఆయన గురించి మొదట మరి కుశల ప్రశ్నలు వేసిన తర్వాత తన తల్లి గురించి చెబుతూ, అమ్మ, తండ్రిని దశరథ మహారాజుని జాగ్రత్తగా చూసుకోవలసినటువంటి బాధ్యత నీదే అని చెప్పి, అంతేకాదు రాజ్యంలో ఉన్నటువంటి మిగతా వారు ఎవరైతే ఉన్నారో అంతఃపురంలో ఉన్న మిగతా ఆ సవతి తల్లులు వారందరితోటి కూడా నీవు స్నేహపూర్వకంగా ఉండాలి. అలాగే మహారాజుని కైకేయీదేవిని కూడా నీవు అనుసరించాలి అని అంటూ అక్కడ పూజ్యురాలైన కైకేయీదేవిని కూడా అనుసరించాలి అని రామచంద్రమూర్తి తెలియజేశాడు. తెలియజేసిన తర్వాత ఇంకా భరతుడికి తన సందేశాన్ని ఇస్తూ, భరత, నీవు తల్లులందరినీ కూడా చాలా జాగ్రత్తగా గౌరవంగా మర్యాదగా చూసుకోవలసినటువంటి బాధ్యత నీదే అని చెప్పి, వక్తవ్యశ్చ మహాబాహు ఇక్ష్వాకు కులనందన అని అంటూ, అంతేకాదు తండ్రి గారైనటువంటి దశరథ మహారాజు గారి యొక్క ఆజ్ఞను కూడా నువ్వు అనుసరించాలి. ఇంతకు ముందులాగా నువ్వు సామాన్యమైనటువంటి పుత్రుడివి కాదు, ఇప్పుడు ఇంకా యువరాజువు కాబోతున్నావు. యువరాజు అయినటువంటి నీవు మహారాజు మాటని తప్పనిసరిగా పాటించి తీరాలి. అంతేగాని అధికారం చేతికి వచ్చింది కదా అని చెప్పి పెద్దలను నిందించకూడదు అని అంటూ, ఇక్ష్వాకు కులనందన, నీవు ఇక్ష్వాకు కులాన్ని ఆనందింపజేయడానికి జన్మించినటువంటి వాడివి. అలా కులమునకు దీపకుడు వంటి వాడివి నువ్వు. కావున ఇక్ష్వాకు కులానికి వంశానికి వన్నె తెచ్చే ఓ భరత, మహాబాహు, గొప్ప భుజబలం కలిగినటువంటి భరత, యవ్వరాజ్యస్థ, నీవు యువరాజు సింహాసనం మీద కూర్చున్నవాడివై యువరాజు అయిన తరువాత రాజ్యస్థం, మహారాజస్థానంలో కూర్చున్నవాడైన మహారాజుగా ఉన్నటువంటి వాడైన పితరం అనుపాలయ, తండ్రి మాటలను అనుసరించాలి, అదే నీ కర్తవ్యము ఇతి వక్తవ్య అని భరతుడికి చెప్పమన్నాడు మహారాజా రామచంద్రమూర్తి అని సుమంత్రుడు వారు దశరథ మహారాజుతోటి రాముడు భరతుడికి ఇచ్చినటువంటి సందేశాన్ని కూడా తెలియజేస్తూ, ఎందుకని ఈ విధంగా మరి మహారాజుని పాలించాలి? భరతుడు కూడా పెద్దవాడయ్యాడుగా, అతనికి కూడా అధికారం అనేది యువరాజు పట్టాభిషేకం చేస్తున్నారుగా, మరి అధికారం ఉన్నప్పటికీ కూడా ఆ పైవారిని దశరథ మహారాజుని ఎందుకని గౌరవించాలి అంటే, అతిక్రాంత వయారాజ మాస్మైనం వ్యవరోధయ కుమారరాజ్యే జీవత్వం తస్యైవాజ్ఞా ప్రవర్తనాత్. రాజా అతిక్రాంత వయా, తండ్రి గారు దశరథ మహారాజు గారు వయస్సు మీరినటువంటి వారు, వృద్ధులు అని మరొక విశేషము. వయసు మీరినటువంటి వారు అంటే అన్ని రకాలైనటువంటి అనుభవాలను కూడా దాటినటువంటి వారు. కావున వారికి వృద్ధత్వంతో పాటుగా అనుభవం కూడా ఎక్కువగానే ఉంటుంది. కావున ఎన్ని చూసి ఉంటారు వాళ్ళు, ఎన్నింటిని దాటి ఉంటారు వాళ్ళు. కావున వాళ్ళు ఏది చెప్పినప్పటికీ కూడా వారి జీవితంలో జరిగినటువంటి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని చెబుతారు. కావున వారి మాటను పాటించడం అనేది శ్రేయోదాయకమవుతుంది, హితాన్ని చేకూర్చుతుంది. కొంత విన్నప్పుడు చేదుగా అనిపించినప్పటికీ అది మాత్రం హితంగానే ఉంటుంది. అందుకే అంటారు కదా, యథౌషధం స్వాదు హితంచ దుర్లభం అని అంటూ, ఔషధం ఏదైతే ఉందో ఆ ఔషధము రుచిగా ఉండేది, అది మేలు చేసేది, ఇటువంటిది దొరకటం అనేది చాలా కష్టము. ఔషధము అంటే చేదుగానే ఉంటుంది, కానీ అది ఏం చేస్తుంది? మన శరీరానికి మేలు చేస్తుంది. అలాగే పెద్దల మాటలు కూడా వినడానికి కాస్త కష్టంగానే ఉంటాయి, కానీ ఆ మాటలు మన జీవితంలో ఎదగటానికి మనకు ఉపయోగపడతాయి. అందుకని ఏమంటున్నాడు? అతిక్రాంత వయాహ, వయస్సు మీరినటువంటి వాడు, వృద్ధుడు. కావున మాట వినకపోతే, తన మాట కనుక నెగ్గకపోతే ఒకంత బాధపడే అవకాశం ఉన్నది. మరొక విశేషం ఏమిటి? వయస్సు మీరినటువంటి వాడు అంటే ఎంతో అనుభవాన్ని గడించినటువంటి వాడు కనుక తన అనుభవాలను రంగరించి ఏదైనా మాట చెప్పాడు అంటే ఆ మాటను నీవు పాటించి తీరాలి, అదే సరైనటువంటి మార్గం అవుతుంది అని ఈ విధంగా
తండ్రి యొక్క స్థితిని పరిపూర్ణంగా తెలుసుకున్నటువంటి వాడు, తండ్రి యొక్క మానసిక స్థితి కూడా తెలిసినటువంటి వాడు. కావున రామచంద్రమూర్తి తండ్రి నొచ్చుకోకుండా చూడాలి, అలాగే తండ్రి అనుభవాన్ని కూడా గుర్తించాలి అనే విషయాన్ని భరతునికి తెలియజేస్తూ, రాజా అతిక్రాంత వయాహ, మన తండ్రి గారు వయసు మళ్ళినటువంటి వారు, ఎంతో అనుభవం కలిగినటువంటి వారు. ఏనం మా వ్యవరోధయ, మన తండ్రిని అతిక్రమించవద్దు, నిర్బంధం చేయవద్దు, నువ్వు ఇలాగే ఉండాలి అని చెప్పి నిర్బంధం చేయవద్దు. మహాభారతంలో దుర్యోధనుడు చేసింది ఇదే. తాను యువరాజు అయిన తర్వాత తండ్రి అయినటువంటి ఆ ధృతరాష్ట్రుణ్ణి నిర్బంధం చేసేశాడు. ధృతరాష్ట్రుడు స్వయంగా స్వేచ్ఛగా ఏ నిర్ణయము కూడా తీసుకోలేకుండా చేశాడు, ధర్మాన్ని కూడా పాటించకుండా చేశాడు. అందుకనే ధృతరాష్ట్రుడు సింహాసనం మీద కూర్చున్నప్పటికీ కూడా దుర్యోధనుడి యొక్క మాటే చెల్లింది. ఆ అధర్మమే పెచ్చుమీరిపోయింది. పెద్దల మాట వినకుండా సర్వనాశనం అయిపోయాడు దుర్యోధనుడు. అంటే అక్కడ చిన్నపాటి అధికారం లేదు, యువరాజు అధికారం వచ్చింది కదా అని చెప్పి తరువాత కాబోయేటువంటి వాడిని రాజును నేనే అనే ఈ భావనతోటి వారిని ధిక్కరించకూడదు. ఎందుకంటే వారి వయస్సుకి, పెద్దల యొక్క వయస్సుకి, వారి అనుభవానికి కూడా గౌరవం ఇచ్చి తీరాలి అనే విషయాన్ని ఇక్కడ రామచంద్రమూర్తి తెలియజేస్తూ, మా వ్యవరోధయ, రాజ్యపాలన మొదలైనటువంటి విషయాల్లో రాజుగారిని నీవు ఇబ్బంది పెట్టవద్దు, నిర్బంధం చేయవద్దు, ఆయన తీసుకున్న నిర్ణయాలకి ఆటంకాన్ని కలగజేయవద్దు అని అంటూ, తస్యైవ ఆజ్ఞా ప్రవర్తనాత్, నీవు మహారాజు యొక్క, దశరథ మహారాజు యొక్క ఆజ్ఞను అనుసరించడం ద్వారానే త్వం కుమార రాజ్యే జీవా, నువ్వు యువరాజ్యంలో యువరాజుగా చక్కగా కాలం గడుపు, యువరాజుగా రాజ్యాన్ని పరిపాలించు. మహారాజు గారి యొక్క ఆజ్ఞను మేరకుండా, ఆయన అభిప్రాయాన్ని గౌరవిస్తూ, ఆయన్ని రాజ్యపాలన విషయంలో నిర్బంధించకుండా ఆయనని అనుసరించి నీవు యువరాజుగా రాజ్యాన్ని పరిపాలించు, అంతే తప్ప మహారాజుని ఎదిరించవద్దు అని అంటూ, అబ్రవీచ్చాపి మాం భూయః భృశమశ్రూణి వర్తయన్ మాతేవ మమ మాతాతే ద్రష్టవ్యా పుత్రగర్ధిని. ఇంకొక మాట కూడా చెప్పాడు మహారాజా రామచంద్రమూర్తి భరతుడికి తెలియజేయమని. ఏమని? భృశం అశ్రూణి వర్తయన్. ఇక ఈ మాట చెబుతూ ఉంటే రామచంద్రమూర్తి కళ్ళ వెంట నీరు ఆ విధంగా ధారాపాతంగా వచ్చేసిందిట. భూయః మాం అబ్రవీత్, మరలా ఈ మాట నాకు చెప్పాడు. ఏమిటా మాట? ఏమిటంటే, భృశం అశ్రూణి వర్తయన్ భూయః మాం అబ్రవీత్య. తన తల్లి కౌసల్యాదేవి విషయంలో కూడా రామచంద్రమూర్తి ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. ఏమని అంటే, పుత్రగర్ధిని, పుత్రుడు దూరం అవ్వటం ద్వారా పుత్రవియోగానికి లోనయ్యి, అంటే పుత్రుడి మీద అమితమైనటువంటి ప్రేమ కలిగి ఉన్నప్పటికీ పుత్రుడికి దూరమైనటువంటిదైన మమ మాత, నా తల్లి కౌసల్యాదేవి, తే మాత ఇవా, నీ తల్లి అయినటువంటి కైకేయీదేవిని ఎంత గౌరవంగా, ఆదరంగా, ప్రేమగా చూస్తావో అలాగే నా తల్లి అయినటువంటి కౌసల్యాదేవిని కూడా ద్రష్టవ్య, ఆ విధంగా చూడవయ్యా భరత అని కన్నీళ్లు వీడుస్తూ రామచంద్రమూర్తి ఈ మాట చెప్పాడు దశరథ మహారాజా అని చెప్పి అంటున్నాడు. ఎందుకు అంటే, తన తల్లిని సేవించేటటువంటి అవకాశం తనకు లభించలేదు. ఎందుకంటే చిన్నప్పటి నుండి చక్కగా పెంచి పోషించి అల్లారముద్దుగా చూసుకుని పెద్దవాడిని చేసినటువంటి తన తల్లిని తాను సేవించవలసినటువంటి స్థితి వచ్చేటప్పటికి ఆ సమయానికి తాను తల్లికి దూరం అయిపోయాను. అలాగే తన తల్లి కూడా ఎన్నో ఆశలు పెట్టుకుని పెంచి పోషించిన తర్వాత ఇప్పుడు తన ఆశలు నెరవేరుస్తాడు అనే సమయం వచ్చేటప్పటికీ ఆ తల్లికి నేను దూరం అయిపోయాను. ఈ విధంగా ఆమె ముచ్చట తీర్చేటటువంటి అవకాశము లేకపోయింది, ఆమెను సేవించుకునే అవకాశం కూడా నాకు లేకపోయింది. కావున నా తరపున నా తల్లిని కూడా నీవే సేవించవయ్యా భరత. ఏ విధంగా అయితే ఎక్కువగా సేవించిన అవసరం లేదు, విశేషంగా చూడవలసిన అవసరం లేదు. నీ తల్లి అయినటువంటి కైకేయీదేవిని ఏ విధంగా అయితే ఆదరిస్తావో అదే విధంగా నా తల్లి అయినటువంటి కౌసల్యాదేవిని కూడా అదే విధంగా ఆదరించవయ్యా అని
కన్నీళ్లు విడుస్తూ రామచంద్రమూర్తి భరతునికి తన సందేశాన్ని తెలియజేయమని చెప్పాడు మహారాజా అని సుమంత్రుల వారు మరి ఈ విధంగా చెబుతూ, ఇత్యేవం మాం మహారాజ బ్రువన్నేవ మహాయశాః రామో రాజీవతామ్రాక్ష భృశమశ్రూణి వర్తయన్. ఈ విధంగా ఈ మాటలన్నీ కూడా రామచంద్రమూర్తి చెప్పి ఈ విధంగా మహారాజా మహాప్రభో దశరథ మహారాజా మహాయశాః గొప్ప కీర్తిమంతుడైనటువంటి రామచంద్రమూర్తి ఎలా కీర్తిమంతుడయ్యాడండి అంటే మరి కష్టకాలంలో కూడా ధర్మాన్ని వీడకుండా ఉన్నాడు కావుననే ఆయన కీర్తిమంతుడయ్యాడు. అంతేగాని కష్టం వచ్చింది కదా అని చెప్పి విసుగు చెంది ధర్మాన్ని విడిచిపెట్టి విచ్చలవిడిగా ఉండటమో ఎదురు తిరగటమో చేస్తే అతడిని ఎవరు కూడా గౌరవించరు కదా. మరి అలా కష్టకాలంలో కూడా ధర్మాన్నే పట్టుకుని ధర్మాన్ని ఆచరించిన వాడు కావున మహాయశాః గొప్ప కీర్తిమంతుడైనటువంటి రాజీవ తామ్రాక్ష ఎర్రనైనటువంటి తామరపూల వంటి కన్నులు కలిగిన వాడు. ఇక్కడ తామ్రాక్ష అని చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అంటే తాను చెప్పినటువంటి మాటలన్నీ కూడా ఎంతో ఉద్వేగంతో చెప్పడంతో ఆ దుఃఖంతో రాముని యొక్క కన్నులు కూడా ఎర్రబడ్డాయి ఆ దుఃఖంతో. అందుకనే రాజీవ తామ్రాక్ష ఎర్రని పద్మములాగా అందమైనటువంటి నేత్రములు అలాగే ఎర్రబడినటువంటి నేత్రములు కలిగిన రామచంద్రమూర్తి ఏవం మాం బ్రువన్నేవా నాతో ఈ విధంగా చెబుతూనే ఈ మాటలు మీకు తెలియజేయమని చెప్పి చెబుతూనే అశ్రూణి అవర్తయత్ కన్నీళ్లను విడిచిపెట్టాడయ్యా. అలా కన్నీళ్లు ఈ మాట చెప్పి అలా కన్నీరు మున్నీరుగా రామచంద్రమూర్తి బాధపడ్డాడు, కన్నీళ్లు విడిచాడు అని చెప్పి అన్నారు. ఇక్కడ మనకు సందర్భం చూడండి, రామచంద్రమూర్తి తాను చెప్పదలిచిందంతా చెప్పి చివరికి కన్నీళ్లను విడిచిపెట్టాడు అని చెప్పి అన్నారు. సహజంగా ఏదైనా ఒక వార్తను ఎదుటివారికి చెప్పాలి అంటే తెలియజేయాలి అంటే అది విషాదకరమైనటువంటి వార్త కనుక అయినట్లయితే ఏడ్చి చెప్పాలా చెప్పిన తర్వాత ఏడవాలా అని అంటే శాస్త్రం ఇటువంటి విషయాల్లో కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. చెప్పిన తరువాతే ఆ శోకాన్ని వ్యక్తపరచాలి తప్ప ముందే బోరున ఏడ్చేసి ఇక అవతల వాడికి ఏమైందో తెలియక వాడికి కూడా గుండె నొప్పి వచ్చే విధంగా చేసి ఆ తర్వాత విషయాన్ని తెలియజేయడం అనేది పద్ధతి కాదు. తాను చెప్పదలిచినటువంటి విషయాన్ని పూర్తిగా చెప్పి ఆ తరువాతనే తన దుఃఖాన్ని వ్యక్తపరచాలి అనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నారు. పైగా ముందే కనుక విలపించేసినట్లయితే ముందే ఏడిచినట్లయితే చెప్పదలచినటువంటి విషయం సముచితమైనటువంటిది కాదు, అది సరి అయినటువంటిది కాదు, ఇబ్బందికరమైనది అనే విషయము ఎదుటివారికి అనిపించి ఒకటి అది వినటానికి భయపడవచ్చు, రెండవది అది వినటానికి అసలు ఇష్టపడకపోవచ్చు. కావున ఏదైనా విషయం ఉద్వేగభరితమైనదైనా ఇబ్బందికరమైనటువంటిదైనా సరే ఆ విషయాన్ని చెప్పిన తరువాతనే ఆ భావాన్ని అంటే ఆ ఏడుపుని లేకపోతే కన్నీళ్లు విడవటం కానీ ఏడవటం కానీ ఆ తరువాతే చెప్పాలి. అందుకని కదా మన పెద్దవాళ్ళు చెప్పేడు అని అనేవాళ్ళు అంటారు. అంటే ఏమిటి? చెప్పిన తర్వాత ఏడువు, ఏడుస్తూ చెప్పకు అని చెప్పి. అలాగే ఇక్కడ రామచంద్రమూర్తి కూడా ఈ విధంగా చేసిన దానికి మనకు శాస్త్రంలో కూడా ప్రమాణాలు తెలియజేస్తున్నారు. అందుకనే ఏవం బ్రువన్ ఈ విధంగా చెప్పి అశ్రూణి అవర్తయత్ కన్నీడు విడిచాడు రామచంద్రమూర్తి అని చెప్తూ ఇలాగ సుమంత్రుల వారు దశరథ మహారాజుకి రాముడు మరి ఆ గంగానది తీరంలో తనకు చెప్పినటువంటి విషయములన్నింటినీ కూడా దశరథ మహారాజు ముందు అంటే కౌసల్య మొదలైనటువంటి వారందరితో కూడి ఉన్న దశరథ మహారాజుతోటి చెప్పాడు. చెప్పిన తర్వాత మరి దశరథుడు ముందు ఏమని అడిగాడు? కిమాహ రామహ అని అంటూ రాముడు ఏమన్నాడయ్యా, లక్ష్మణుడు ఏమన్నాడు, సీతాదేవి ఏమన్నది అని చెప్పి ప్రత్యేకంగా ఒక్కొక్కరి గురించి కూడా అడిగాడు. మరి రామచంద్రమూర్తి చెప్పినటువంటి సందేశాన్ని చెప్పాడు. ఇక ఇప్పుడు లక్ష్మణుడు మాట్లాడుతున్నటువంటి మాటలను, లక్ష్మణుడు చెప్పినటువంటి మాటలను దశరథ మహారాజుకి తెలియజేస్తూ ఉన్నాడు. లక్ష్మణుడి మాటలు కాస్త ఉత్తేజంగాను కాస్త ఉద్వేగభరితంగాను కోపంగాను ఉంటాయి. చూడండి, లక్ష్మణస్తు సుసంక్రుద్ధ నిశ్వసన్వాక్యమబ్రవీత్ కేనాయమపరాధేన రాజపుత్రో వివాసితః. ఇంకా లక్ష్మణుడు తన సందేశాన్ని ఇస్తూ తాను మాట్లాడుతూ ఈ విధంగా చెప్పాడు. మహారాజా
అంటూ లక్ష్మణస్తు, లక్ష్మణుడు అయితే, ఈ తూ అయితే అని ఎందుకు అన్నాడంటే రాముడి విధంగా చెప్పాడు, కానీ లక్ష్మణుడు అయితే అంటే రాముడిలాగా కాదు, మరో రకంగా లక్ష్మణుడి ఈ తన సందేశాన్ని చెప్పాడు అని. ఎలాగా రాముడైతే ఎంత కష్టకాలంలోనైనా సరే తనకు కలిగినటువంటి కష్టాన్ని, శోకాన్ని, దుఃఖాన్ని, బాధలను దిగమింగి తాను చాలా సౌమ్యంగా సమాధానం చెబుతాడు. కానీ లక్ష్మణుడు అలా కాదు. తన అన్నగారికి కలిగినటువంటి కష్టమును తాను చూచి ఉండబట్టలేక ఆ ఉక్కు రోషం అంటారు కదా, ఆ రోషంతో, పౌరుషంతో దశరథ మహారాజుకి తన సందేశాన్ని ఈ విధంగా ఇస్తున్నాడు. ఏమని? లక్ష్మణస్తు, లక్ష్మణుడు అయితే తన హృదయంలో, మనస్సులో ఏమీ దాచుకోలేనటువంటి వాడైన ఆ లక్ష్మణుడు సుసంక్రుద్ధ, బాగా కోపం తెచ్చుకున్నటువంటి వాడే. ఆ అన్నగారు ఈ విధంగా సందేశాన్ని పంపిస్తూ ఉంటే అక్కడ లక్ష్మణుడికి ఇంకా మరింత రగిలిపోయిందనమాట. ఇదిన సహతే రాజ్ఞోమోహం ధనుస్పృశమాదయామని చెప్పి పూర్వం కూడా అన్నాడు కదా. రాముడు చాలా మెల్లగా శాంత చిత్తంతో సమాధానం చెబుతుంటే ఏమిటి ఇంకా శాంతి 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 అంటావేమిటి? ఇటువంటి కాలంలో కూడా మృదుహు పరిభూయతే, ఇలా మెత్తగా ఉండేవాడిని చూస్తే మొత్తబుద్ధి అవుతుంది. ఇలాగ ఎప్పుడూ కూడా ఇటువంటి వాడిని అందరూ మోసం చేస్తూ ఇబ్బంది పెడుతూ ఉంటారు. కావున నీ వల్ల పని కాకపోతే నాకు చెప్పు, నేను చూసుకుంటానని చెప్పి రాముడితోటే లక్ష్మణుడు అంటాడు కదా. మరి అలాగా మరి అరణ్యవాసానికి వెళ్ళిన తర్వాత కూడా రాముడు ఇదే విధంగా సందేశాన్ని పంపించేటప్పటికీ లక్ష్మణస్వామికి మరింత కోపం వచ్చింది. వచ్చి ఆ సుమంత్రుల వారితో దశరథునికి ఈ విధమైన సందేశాన్ని చెప్పాడు. ఏమని? సుసంక్రుద్ధ, మిక్కిలి కోపించి, నిశ్వసన్, నిట్టూర్పులు విడుస్తూ, ఉచ్ఛ్వాస నిశ్వాసలు గట్టిగా వస్తున్నాడు, బుసలు కొడుతున్నట్లుగా. మరి ఆదిశేషుని యొక్క అంశ కదండి లక్ష్మణస్వామి, మరి బుసలు కట్టకుండా ఎలా ఉంటాడు? కావున బుసలు కొడుతున్నటువంటి వాడై వాక్యమబ్రవీత్, తాను చెప్పదలిచినటువంటి మాటను సూటిగా చెబుతున్నాడు. ఏమని? రాజపుత్ర అయం కేనాపరాధేన వివాసిత, రాజకుమారుడైనటువంటి, జ్యేష్ఠ కుమారుడైనటువంటి, సకల సద్గుణాభిరాముడైనటువంటి నా రామచంద్రుడు, మా అన్న రామచంద్రుడు ఎందుకని వనవాసానికి పంపబడ్డాడో ఆ మాట మరలా ఒక్కసారి అడగండి మా నా తండ్రిని అని చెప్పి లక్ష్మణుడు అడగమన్నాడు మహారాజా అని అంటూ, రాజ్ఞాతు ఖలు కైకేయ్య లఘుత్వాశ్రిత్య శాసనం కృతం కార్యమకార్యం వా వయం ఏనాభిపీడితాః. అదేమిటి? కైకేయి మాట కోసం పంపించాడు. ఈ విషయం అందరికీ తెలిసిందేగా. మరలా ఇప్పుడు లక్ష్మణస్వామి అడగటం ఏమిటి అని అంటే దానికి సమాధానం చెబుతున్నారు. ఏన వయం అభిపీడితాః, రామునికి వనవాసాన్ని పంపించడం ద్వారా, అయోధ్యానగరం నుండి పంపించేయడం ద్వారా, ఈ విషయం ద్వారా మనం ఏ విధంగా అయితే పీడింపబడుతున్నామో, ఇది అంటే రాముడిని వనవాసానికి పంపించడం అనే ఈ ఘోరమైనటువంటి పని ఏదైతే ఉందో అది అకార్యంతు, చేయకూడనటువంటి పని. చెయ్యకూడనటువంటి పని అయినప్పటికీ మరి ఆమె మాట కోసం చేశాను అని అంటావేమో. కానీ కైకేయ్య లఘుశాసనం, కైకేయి యొక్క లఘుశాసనం, తేలికైనటువంటి మాట కోసం, లెక్కబెట్టనవసరం లేనటువంటి, పట్టించుకోనవసరం లేనటువంటి మాట కోసమని దశరథ మహారాజు రాముణ్ణి వనవాసానికి పంపించాడు. ఏదో ధర్మాత్ముల యొక్క మాటో లేకపోతే మహర్షుల యొక్క శాసనమో అయితే వారి మాటను తప్పనిసరిగా పాటించాలి. కావున దాన్ని పాటించి పంపించిన అదొక రకం. అంతేగాని కైకేయి యొక్క తుచ్చమైనటువంటి మాట కోసం, పట్టించుకోనవసరం లేని మాట కోసమని ఈ విధంగా మహారాజు పంపిస్తాడా? ఇదేనా ఆశ్రిత్య కార్యం వా కృతం? ఏమిటి? కైకేయి అన్న అడిగినటువంటి మాట కోసం ఆ మాట తప్పనిసరిగా చెయ్యాలి అనే భావనతోటి దశరథ మహారాజు రాముణ్ణి వనవాసానికి పంపించేశాడా? ఏమిటి? కైకేయి మాట కోసమా? ఇదేమైనా గొప్ప విషయమా అని అడుగుతూ లక్ష్మణస్వామి అన్నాడు. దీన్నే మరో రకంగా కూడా చెప్పారు చూడండి. రాజ్ఞాఖలు, మహారాజు చేత లఘు కైకేయ్య శాసనం, తుచ్చమైనటువంటి కైకేయి యొక్క మాట కోసం, అకార్యంతు కార్యం కృతం, చేయకూడనటువంటి పనిని చేయవలసినటువంటి పనిలాగా, అదేదో కర్తవ్యంలాగా చేశాడు. అదేమి గొప్ప విషయం కాదు.
చేయవలసినటువంటి పనిని కష్టకాలంలో కష్టం వచ్చినా చేస్తే అది గొప్ప అవుతుంది, కానీ చేయకూడనటువంటి పనిని చేయవలసినటువంటి పనిలాగా ఇలా చేయటం అనేది సరైనటువంటిది కాదు. తుచ్చమైనటువంటి కైకేయీదేవి యొక్క శాసనం కోసం మహాత్ముడైనటువంటి రాముణ్ణి వనవాసానికి పంపుతాడా? ఇదా ధర్మం, ఇదా దశరథ మహారాజుకు తెలిసినటువంటి ధర్మం అని అడగమన్నాడు మహారాజా అని అంటూ ఇంకో మాట అంటున్నాడు. యది ప్రవ్రాజితో రామ లోక లోభకారణకారితం వరదాన నిమిత్తం వా సర్వదా దుష్కృతం కృతం. అది ఎలాగండి? కైకేయికి ఇచ్చినటువంటి మాట తుచ్చమైనది ఎలా అవుతుంది? అది యుద్ధరంగంలో ఇచ్చినటువంటి మాట కదా. తన ప్రాణాలు కాపాడినప్పుడు దశరథ మహారాజు ఇచ్చినటువంటి మాటను లక్ష్మణుడు ఎంత తేలిగ్గా అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, తుచ్చమైనటువంటి మాట అని ఎలాగంటాడు అని అంటే దానికి కూడా సమాధానం చెబుతున్నాడు. లక్ష్మణుడే సమాధానం చెబుతున్నాడు. రామ ప్రవ్రాజిత యది, రాముడు వనవాసానికి పంపించబడ్డాడు కదా. ఈ మాట అంటే వరము కోసం చెయ్యబడిందా, లోభంతో చెయ్యబడిందా అనేది ఒక్కసారి ఆలోచించాలి. రాజ్యలోభంతో కైకేయి రామచంద్రమూర్తిని వనవాసానికి పంపించిందా, లేకపోతే తన భర్త యుద్ధంలో వరం ఇచ్చాడు కావున ఆ వరాన్ని దృష్టిలో పెట్టుకుని రాముణ్ణి వనవాసానికి పంపించిందా అని అంటే, ఎప్పుడైతే దశరథ మహారాజు కైకేయీదేవికి వరాన్ని ఇచ్చాడో అప్పుడు కైకేయీదేవి మనస్సులో రాముణ్ణి వనవాసానికి పంపించాలి అని కానీ భరతుడికి పట్టాభిషేకం చెయ్యాలి అని కానీ అనే ఆలోచన లేనే లేదు. అంటే దశరథ మహారాజు కైకేయికి ఇచ్చినటువంటి వరం ఇచ్చినటువంటి సందర్భంలో కానీ ఆ తరువాత కానీ రాముడి వనవాసం భరత పట్టాభిషేకం అనే ప్రసక్తి అనేది లేదు. మరి ఈ ప్రసక్తి ఎప్పుడొచ్చింది? కైకేయి మనస్సులో ఎప్పుడైతే తన కుమారుడికే రాజ్యం దక్కాలి అనే లోభం ఎప్పుడైతే ప్రవేశించిందో మందర ద్వారా, అప్పుడు ఈ మాట అంటే రాముణ్ణి వనవాసానికి పంపించాలి అనే మాట వచ్చింది. అంటే రాముణ్ణి వనవాసానికి పంపించాలి అనే విషయము దశరథ మహారాజు ఇచ్చినటువంటి వరంలో భాగము కాదు. అది కైకేయీదేవి యొక్క లోభము వలనే ఆ సందర్భంలో అడిగింది తప్ప దశరథ మహారాజు ఇచ్చినటువంటి వరంలో రాముణ్ణి వనవాసానికి పంపించడం అనేది పూర్వం లేనే లేదు. ఇది వరప్రభావంతటి దశరథ మహారాజు ఇచ్చినటువంటి వరం వల్ల జరిగింది కాదు. కైకేయీదేవికి కలిగినటువంటి లోభబుద్ధి ఏదైతే ఉన్నదో తన కుమారుడికే దక్కాలి అనే లోభబుద్ధి, ఆ లోభబుద్ధి వల్ల రాముడు వనవాసానికి పంపించబడాలి అని చెప్పి అడిగింది. ఈ మాటను తీసుకువెళ్ళి దశరథుడు ఇచ్చినటువంటి వరానికి బదులుగా రాముణ్ణి వనవాసానికి పంపించాడు కావున అది దశరథ మహారాజుని యొక్క సత్య ప్రతిజ్ఞకు సంబంధించినది అని దానికి ముడిపెట్టడం అనేది సమంజసం కాదు. ఇది దశరథ మహారాజు యొక్క సత్య ప్రతిజ్ఞకు సంబంధించిన విషయము కాదు, కైకేయీదేవి యొక్క లోభానికి సంబంధించినటువంటి విషయము. ఇటువంటి లోభపరమైనటువంటి విషయానికి లొంగి తండ్రి దశరథ మహారాజు రాముడిని వనవాసానికి పంపిస్తాడా? ఇదా ధర్మము అని చెప్పి లక్ష్మణస్వామి కూడా ఎంతో యుక్తియుక్తంగా చెప్పాడు. చూడండి, అంటే ఇక్కడ దశరథ మహారాజు చేసింది న్యాయమా అన్యాయమా అని అంటే, దశరథుడు చేసింది తాను ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవటం. అంటే ఏమిటి? కైకేయీదేవికి తాను వరము ఇస్తాను అన్నాడు. ఆ రెండు వరములు కోరుకునేటువంటి అధికారం కైకేయీదేవికి ఉన్నది. ఆమె ఏది కోరినా సరే తీర్చవలసినటువంటి అవసరం దశరథ మహారాజుకి ఉన్నది. అంతేగాని నువ్వు వరములు కోరుకుంటా అన్నప్పుడు ఈ వరం చెప్పలేదు కదా అంటే ఈ వరం కోరను అని కూడా చెప్పలేదు కదా. కావున ఏ వరం కోరుకున్నా సరే ఇస్తాను అనేది దశరథుని యొక్క ఉద్దేశ్యము. ఏదైనా వరం కోరుకోవచ్చు అనేది కైకేయికి ఉన్నటువంటి అవకాశము. ఆ అవకాశాన్ని లోభం కలిగినప్పుడు తీర్చుకున్నది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇచ్చినటువంటి మాట నిలుపుకోవలసినటువంటి బాధ్యత దశరథ మహారాజుకి ఉన్నది. కావున తన మాట నిలుపుకోవటం కోసం కైకేయి మాటను అనుసరించవలసి వచ్చినదనమాట. అయితే లక్ష్మణస్వామి మాత్రము ఇందులో ఉన్నటువంటి ఆ విచక్షణను తెలియజేయటం కోసం అని చెప్పి ఇది కేవలము మీరిచ్చినటువంటి వరప్రభావం కాదు, కైకేయి యొక్క లోభ ప్రభావమే, దానికి లొంగిపోయారు అనే విషయాన్ని మరీ తెలియజేయటం కోసమని
ఇది న్యాయము కాదు అని ఆయన భావనను ఆయనలో ఉన్నటువంటి ఉద్వేగాన్ని తెలియజేయటం కోసం ఈ విధంగా లక్ష్మణస్వామి మాట్లాడుతున్నాడు. రామ ప్రవ్రాజిత యది, రాముడు అడవికి పంపించడం అనే ఈ విషయం ఏదైతే ఉన్నదో ఇది లోభకారణ కారితం, రాజ్యం తమకు దక్కాలి అనే దురాశతోటే ఈ పని చేయబడింది. కానీ వరదాన నిమిత్తం వరదాన నిమిత్తంగా కాదు. పోనీ వరదాన నిమిత్తమైనా సరే ఇటువంటి వరాలా ఇచ్చేది? లోభావిష్టమైనటువంటి వరములక లొంగిపోయేది. సర్వదా దుష్కృతం కృతం, ఎలా చేసినప్పటికీ కూడా లోభంతో జరిగినప్పటికీ, వరదాన నిమిత్తంగా రాముణ్ణి వనవాసానికి పంపించినప్పటికీ ఎలా చేసినా ఇది మాత్రం దుష్కృతమే, ఇది సహించరానిటువంటిది, ఇది అధర్మమే అవుతుంది అని చెప్పి లక్ష్మణస్వామి తన ఉద్వేగాన్ని ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడనమాట. తెలియజేస్తూ పైగా ధర్మశాస్త్రంలో మరొక విశేషం కూడా ఉన్నది. ఏమిటి అంటే, ఎవరికైనా పుత్రుణ్ణి దత్తత ఇవ్వవలసినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ సందర్భంలో వాళ్ళు అడుగుతారు, ఏమయ్యా నీ కుమారుల్లో ఒకళ్ళని మాకు దత్తత ఇవ్వచ్చు కదా అంటే, అలాగే అని మాటిచ్చాడు అనుకోండి. అయిన తర్వాత అతనికి సంతానం ఒక సంతానమే కలిగింది, ఒక్కడే కుమారుడు పుట్టాడు. అప్పుడు మరి దత్తత ఇస్తానని చెప్పి అన్నాడు, కావున ఆ కుమారుడిని దత్తత ఇచ్చెయ్యాలా, లేకపోతే ఒక్కడే కుమారుడు కావున ఇవ్వక్కర్లేదా అంటే, ఈ విషయంలో మనకు ధర్మశాస్త్రం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. నత్వేక పుత్రం దద్యాత్ నత్వేవ జ్యేష్ఠపుత్రకం అని స్మృతులలో తెలియజేస్తున్నాడు. ఒకవేళ ఒకే కుమారుడు కనుక కలిగినట్లయితే అతన్ని దత్తత ఇతరులకు ఇవ్వవలసిన అవసరం లేదు, ఇవ్వకూడదు అని చెప్పి అన్నారు. మరి ఇస్తానని ఇంతకుముందు అన్నాడు కదా, అన్నప్పటికీ కూడా కలిగింది ఒక పుత్రుడే కావున అటువంటి పుత్రుడిని ఇవ్వకూడదు అని ధర్మశాస్త్రం తెలియజేస్తోంది. కావున ఇవ్వకపోయినా అది ధర్మం తప్పినట్లు కాదు. మరి ఎక్కువ మంది సంతానం ఉన్నప్పటికీ కూడా అవతల వాడికి నీ పెద్ద కుమారుడు చాలా యోగ్యుల్లా ఉన్నాడయ్యా, కావున నీ పెద్ద కుమారుడు నాకు దత్తత ఇవ్వు అని అడిగాడు అనుకోండి, అది కూడా మాట ఇవ్వవలసిన అవసరం లేదు, పెద్ద కుమారుణ్ణి కూడా ఇవ్వకూడదు. ఎందుకంటే జ్యేష్ఠ భ్రాత పితృసమహ అని చెప్పినట్లుగా ఆ పెద్ద కుమారుడు తండ్రితో సమానమైనటువంటి వాడు, తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడు. కావున ఆ పెద్ద కుమారుని ఇచ్చేస్తే తనను తానే దత్తత ఇచ్చేసినట్లు అయిపోతుంది. కావున ఎక్కువ మంది సంతానం ఉన్నప్పటికీ కూడా పెద్ద కుమారుని ఇవ్వకూడదు. అసలు ఒక్కడే ఉన్నప్పుడు దత్తత ఇవ్వవలసినటువంటి అవసరమే లేదు, ఇవ్వకూడదు అని చెప్పి ధర్మశాస్త్రం తెలియజేస్తూ ఉన్నది. కావున ఇక్కడ ఇవన్నీ పరిశీలించినట్లయితే, ధర్మాన్ని ఆలోచించినట్లయితే, వరం ఇచ్చినప్పటికీ కూడా దశరథ మహారాజు జ్యేష్ఠ కుమారుని ఈ విధంగా వనవాసానికి పంపించడం న్యాయం కాదు, కావున ఈ వరం కాకుండా ఇంకేమైనా కోరుకో అని అనవచ్చు. కానీ దశరథుడు ఆ విధంగా అనకుండా తాను ఇచ్చినటువంటి మాట కోసం, సరే తాను ఇచ్చినటువంటి మాట తప్పేటటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఇక్ష్వాకు వంశ ప్రభువులు ఇచ్చిన మాటను అవకాశం ఉన్నా సరే దానిని తప్పరు, ఖచ్చితంగా నెరవేర్చి తీరుతారు అని చెప్పి ఈ విషయాన్ని తెలియజేయటం కోసమే అన్నట్లుగా, అలాగే ఈ ఇచ్చినటువంటి మాటను ఎలాగైనా నెరవేర్చుతారు తప్ప అవకాశం దొరికింది కదా అని తప్పించుకునేటువంటి వారు కాదు, ఆ ఆలోచనే వారికి ఉండదు. కావున దశరథుడు ఈ విధంగా రామచంద్రమూర్తిని వనవాసానికి పంపించాడనమాట. మరి ఇందులో మరిన్ని విశేషములను తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. వక్తవ్యశ్చ మహాబాహుః ఇక్ష్వాకు కులనందనః ఇక్ష్వాకు కులనందనః పితరం యౌవరాజ్యస్థః రాజ్యస్థం అనుపాలయ అతిక్రాంతవయాః రాజా మాస్మైనం యవరోరుధః కుమారరాజ్యే
కుమారరాజ్యే కుమారరాజ్యే జీవత్వం జీవత్వం తస్యైవ తస్యైవ ఆజ్ఞా ప్రవర్తనాత్ ఆజ్ఞా ప్రవర్తనాత్ అబ్రవీచ్చాపి అబ్రవీచ్చాపి మాం భూయః మాం భూయః భృశమశ్రూణి వృషమశ్రూణి వర్తయన్ వర్తయన్ మాతేవ మాతేవ మమ మాతా తే మమ మాతా తే ద్రష్టవ్యా ద్రష్టవ్యా పుత్రగర్ధిని పుత్రగర్ధిని ఇత్యేవం ఇత్యేవం మాం మహారాజా మాం మహారాజా బ్రువన్నేవ బ్రువన్నేవ మహాయశాః మహాయశాః రామః రామః రాజీవతాం రాక్షః రాజీవతాం రాక్షః భృశమశ్రూణి వృషమశ్రూణి అవర్తయత్ అవర్తయత్ లక్ష్మణస్తు లక్ష్మణస్తు సుసంక్రుద్ధః సంక్రుద్ధః నిశ్వసన్ నిశ్వసన్ వాక్యమబ్రవీత్ వాక్యమబ్రవీత్ కేనాయం కేనాయం అపరాధేన అపరాధేన రాజపుత్రః రాజపుత్రః వివాసితః వివాసితః రాజ్ఞాతు ఖలు రాజ్ఞాతు ఖలు కైకేయ్యా కైకేయ్యా లఘుత్వాశ్రిత్య లఘుత్వాశ్రిత్య శాసనం శాసనం కృతం కార్యం కృతం కార్యం అకార్యం వా అకార్యం వా వయం వయం ఏనాభిపీడితాః ఏనాభిపీడితాః యది ప్రవ్రాజితః యది ప్రవ్రాజితః రామః రామః లోభకారణ లోభకారణ కారితం కారితం లోభకారణ కారితం లోభకారణ కారితం వరదాన వరదాన నిమిత్తం వా నిమిత్తం వా వరదాన నిమిత్తం వా వరదాన నిమిత్తం వా సర్వథా సర్వదా దుష్కృతం కృతం దుష్కృతం కృతం ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే అష్టపంచాశే సర్గే అష్టపంచాశే సర్గే సప్తశ్లోకాః సప్తశ్లోకాః. ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అధ నవగ్రహ ప్రార్థనా
ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్ విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం అధ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.